హాయ్ అన్న, నేను మీ రాయలసీమ గురుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కాకపోతే నేను భీమవరంలో ఉన్న రాయలసీమ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారన్న, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టి చిన్న సబ్స్క్రైబ్ చూడండి. ఎలా రొయ్యల చెరువు చూద్దాం రండి. చూడబోయే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్. ఇదంతా రొయ్యల చెరువు ఫ్రెండ్స్. మామూలుగా అయితే మన రాయలసీమలో రొయ్యల చెరువులు కానీ చేపలు కానీ అంతగా ఉండవు కాబట్టి చూపించిపోతున్నాను. చూపించే వాళ్ళు చూశారు కదా, ఇదంతా రొయ్యల చెరువే మొత్తం ఫ్రెండ్స్. ఇదంతా 10 ఎకరాలు అనమాట. ఈ పడవ చూసారా, ఈ పడవలో నుంచి వెళ్ళి మనము మ్యాత్ అనేది కొట్టాలన్నమాట రొయ్యల చెరువులో. అదిగో ఆ ఫ్యాన్ కనబడుతుంది కదా, ఆ ఫ్యాన్ మాత్రం నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి, లేకపోతే రొయ్యలు అనేది చచ్చిపోతాయి. మనకు ఆక్సిజన్ ఎలాగో దాంట్లో కూడా అలాగే ఆ ఫ్యాన్ వల్లనే బతుకుతాయి రొయ్యలు చేపలు అనేటివి. అదిగో ఇది చూశారు కదా, ఈ వాటర్ బయట నుంచి తోడుతున్నారనమాట రొయ్యల చెరువుకి. ఇదే నీళ్ళు, అదే వాటర్ మన రాయలసీమ రైతులకు ఉంటే ఎన్ని ఉపయోగాలు ఫ్రెండ్స్. ఎన్ని పంటలు పండించవచ్చు, బంగారం లాంటి పంటలు పండించవచ్చు. మన రాయలసీమలో రైతులకు నీళ్ళు, బోర్లో నీళ్ళు పడక చాలామంది చచ్చిపోతున్నారు. ఇక్కడ మాత్రం వేస్ట్ నీళ్ళు. ఇదిగో చూశారు కదా, ఈ బోర్ నీళ్ళు మొత్తము వేస్ట్గా అనమాట. ఓన్లీ చేపలకి, ఓన్లీ రొయ్యల చెరువులకే వాడతారు. అది చూశారు కదా, ఆ ఫ్యాన్ అనేది మన రొయ్యల్ని బతికిస్తాయి. చూసారా ఎంత ఫోర్స్గా వస్తుందో వాటరు. ఈ వాటర్ మన రాయలసీమ రైతులకు ఉంటే ఎన్ని ఉపయోగాలు ఫ్రెండ్స్. ఎంతమంది రైతులు పంట పండించుదును. ఇదిగో ఇదంతా మొత్తం 10 ఎకరాలు అనమాట. ఇందులో రొయ్య వేసాము. రొయ్య అనేది వనామి. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏంటంటే వాటర్ బయట నుంచి వస్తుందన్నమాట. మళ్ళీ ఇదే బోర్ కూడా వేపించారు వీళ్ళు. బోర్ ఎలా ఉందో చూద్దాం రండి. ఆ బోర్లో వాటరు ఒక 30 అడుగులు 50 అడుగులోనే పడుతుంది అనమాట. ఇక్కడ కేరళ తర్వాత ఇదే. అదిగో ఆ బోర్ ఇదే ఫ్రెండ్స్. పెద్ద లోతుగా ఏమి ఉండదు, మహా అంటే 30-40 అడుగుల్లోనే వాటర్ అనేది పడుతుంది. ఇదంతా అదే. ఈ ఓన్లీ రొయ్యల చెరువులు, చేపల చెరువులకు మాత్రమే వాడతారన్నమాట ఈ వాటర్, ఈ బోర్ వాటర్ కూడా. చూశారు కదా, ఇదంతా రొయ్యల చెరువు, చేపల చెరువు. ఇది మొత్తం ఇది చూశారు కదా, ఇది ఫుల్గా నింపేశారనమాట. ఇప్పుడు ఇంకా ఇది ఇందులో వేయలేదు, పిల్ల వేయాలి. ఇదిగో ఇందులో ఇదంతా ఆల్రెడీగా రొయ్యలు ఉన్నాయన్నమాట ఇందులో. ఓకేనా, అందులో లేవు, ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా టైం పడుతుంది అనమాట రావడానికి. కానీ ఇది మాత్రం చాలా బిజినెస్ పెద్దది ఫ్రెండ్స్. చీప్గా చూడకండి, చేపలు రొయ్యలని చాలా పెద్దది. ఈ పడవల నుంచి అలా వెళ్ళి మేత కొట్టుకుంటూ రావాలి. అదంతా ఇది మామూలుగా అది పెట్టుబడి 30-40 లక్షలు పెట్టుబడి వస్తుంది. చీప్గా అనుకుంటారేమో, చీప్ కాదు, దోలు తీరిపోద్ది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ భీమవరం రాజులు చేస్తారనమాట. వీళ్ళకు నష్టం వచ్చినా ఏమీ ఫరక పడదు. ఇదిగో ఇలాంటి ఫ్యాన్లు 40 ఫ్యాన్లు ఉంటాయి. నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి. పొరపాటున ఆగిందా ఆ రొయ్యలు అనేది పైకి తేలిపోయి మొత్తం చచ్చిపోతాయి. కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, దీని అందాలే అందాలు.